ఒక షిండేని తయారు చేసింది బీజేపీ. కాకపోతే అధికారంలో ఉండగా అధికారంలో మనం ఉండగా వేస్తున్న కూడా కూర్చున్నాం. అపోజిషన్ పార్టీలో ఒక అసమ్మతి నాయకుడు అంటే దాంట్లో వాళ్ళగానే గొడవలు పెట్టడం. అంతే అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఆ పార్టీ రాకూడదు. ఎందుకు మీరు చూడండి, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఓడిపోతున్నప్పుడు ఆమె ఏమన్నారు? ఆమె ఇప్పుడు మన మమతా బెనర్జీ మనం సమర్థించట్లేదు, ప్రజాస్వామ్యాన్ని మనం సమర్థిస్తున్నాం. మమతా బెనర్జీ ఓడిపోయారు. ఓడిపోతే ఏమన్నారు? కొన్ని లక్షల ఓట్లు తొలగించిన కారణంగా బీజేపీ గెలిచింది, అసలు నిజంగానే విన్ అయింది నేనే అన్నది ఆమె. అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలను నేను ఉంటానని శపథం చేసింది ఆమె. అసలు నేనే నిజంగా గెలిచానని ఆమె. సరే, డెమోక్రసీలో మనకి అన్నీ తెలిసిన విషయమే. ఆమె ఓడిపోయింది, ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఆ ప్రతిపక్షంలో కూడా స్థానాన్ని కోల్పోయింది ఆమె. ఇదంతా కూడాను ఆమె అహంకారంగానే అనుకోవాలి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ప్రతిపక్షంలో ఉన్న తర్వాత మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చింది ఆమె, ఫస్ట్ టైం. ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆమె తన కేడర్ని కాపాడుకోలేకపోయింది. అంటే తప్పు ఎక్కడ జరిగిందంటారు? ఇంకా తన అహంకారం కావాలి. కేడర్ని కాపాడుకోకపోవడం. ఇప్పుడు మీరు ఒక బలమైన రాజకీయ నాయకుడిని దేశవ్యాప్తంగా మనం చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తాం. మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేలు ఎక్కడికైనా వెళ్ళిపోయారా? లేదు కదండి. అలాగే బలమైన ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆయన నాయకత్వ ప్రతిభ ఏంటంటే మిగతా వాళ్ళని కట్టుకొని ఉండడం. అట్లాంటి వాళ్ళు జారిపోయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయింది. మమతా బెనర్జీ అందులో ఫెయిల్ అయ్యారు.